హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరనుకుంటున్న వ్యక్తి సరైన వాళ్ళా? కాదా? అంటే చాలామంది జీవితంలో రకరకాల వ్యక్తులుంటారండి. ప్రతిసారి ఒక డౌటొస్తుంది. వాళ్ళసలు కరెక్టేనా? కాదా? అని. కొన్నిసార్లేంటంటే, వాళ్ళకి సూటబుల్లా? కాదా? అనే డౌట్ కూడా ఉంటుంది. అలా అసలు ఈ వ్యక్తి మీకు సరైన వాళ్ళా? కాదా? లేకపోతే మీరనుకుంటున్నట్టుగా వీళ్ళు సరైన వాళ్ళా? కాదా? ఇలా ఒక క్లారిటీ అయితే మీకు ఈరోజు ఈ రీడింగ్ ద్వారా ఇవ్వాలి అని అనుకుంటున్నానండి. ఈ వ్యక్తినేంటంటే కరెక్ట్‌గా అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తారు. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. మెయిల్ అయినా కూడా ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైలెట్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ వైలెట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తి సరైన వ్యక్తేనా? కాదా? అసలు వాళ్ళు ఎంతవరకు కరెక్ట్? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం అసలు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా వరకు కూడా ఈ వ్యక్తి కోసం మీరు చాలా చేశారండి. అంటే మీ నుంచి నాకు ఆ కేరింగ్ వైబ్స్ కానీ, లేకపోతే లవ్వింగ్ ఎనర్జీ కానీ వస్తుంది అని చెప్పొచ్చు. పాస్ట్‌లో అయితే మాత్రం ఈ వ్యక్తి కోసం అంటే చాలా పాజిటివ్‌గా అనుకున్నారు. అనుకోవడమే కాదండి, వాళ్ళ పరంగా మీరు ఎఫర్ట్స్ కూడా ఒక పాజిటివ్ వేలోనే పెట్టారు. అంటే ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయలేదని చెప్పొచ్చు. లైక్ సెల్ఫిష్‌గా థింక్ చేస్తారండి కొంతమంది. ఒక వ్యక్తి నుంచి ఏదైనా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసి కొన్ని చేస్తుంటారు. బట్ మీరేంటంటే న్యాచురల్‌గా అంటే వాళ్ళకి మీరేంటో అర్థం అవ్వాలి అన్నట్టుగా చేశారు. ఏదైనా సరే మీ నుంచయితే ఆ పాజిటివిటీ వస్తుందండి. కాకపోతే ఈ వ్యక్తితోని మీరేంటంటే ఇంత జెంటిల్‌గా ఉండి, ఇంత అంటే మంచిగా ట్రీట్ చేసి ఇలా ఉంటే, ఈ వ్యక్తి మాత్రం ఏదో ఊహించంది చేశారని చెప్పొచ్చండి. ఇక్కడేంటంటే ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలోని. అదేంటంటే మీరు ఊహించలేదు అండ్ వాళ్ళు కూడా ఊహించలేదని చెప్పొచ్చండి. వాళ్ళు కావాలని చేసింది కాదు ఏది కూడా. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిట్యుయేషన్స్ నాకు ఎలా అనిపిస్తున్నాయి అంటే ఆహ్, అనుకుంటే జరిగినవిలా అనిపించట్లేదు. అనుకోకుండా జరిగినవిలా అనిపిస్తున్నాయి. దీనివల్ల ఇద్దరు ఎఫెక్ట్ అవ్వడం అయితే నిజం. అండ్ మీకేంటంటే ఈ వ్యక్తి మీద చాలా నమ్మకం ఉంది. ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం కూడా ఉంది. ఎక్కడో హోప్స్ ఉన్నాయి. కాకపోతే ఇది జరగడంతోని వీళ్ళనసలు మీరు ట్రస్ట్ చేయాలా? వద్దా? అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయిందండి. ఈ వ్యక్తి అసలు మీకు కరెక్టా? కాదా? అనే ఆ ఫీలింగ్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఒకటి, ఈ రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా అవ్వొచ్చండి. అది గుర్తుపెట్టుకోండి. ఒక స్పెసిఫిక్ రిలేషన్‌షిప్ కోసం అయితే నేను మెన్షన్ చేసి ఏ రీడింగ్ కూడా చేయను. బట్ ఆ వ్యక్తితో మీకున్న కనెక్షన్ బట్టి మీకు నేను చెప్తున్నవి కానీ రెజోనేట్ అవుతుంటే డెఫినెట్‌గా ఇది మీకేనండి. సో, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైతే ఇది జరిగిందో మీకు ఇలాంటి డౌట్స్ స్టార్ట్ అయ్యాయో మీరింకా ఎలా అంటే ఈ వ్యక్తి దగ్గర నుంచి ఆన్సర్స్ ఫైండ్ చేయాలి అనుకుంటున్నారు. కాకపోతే ఆ వ్యక్తి ఏంటంటే మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండట్లేదు. ఇలా కొన్ని జరిగిన తర్వాత నుంచి వాళ్ళు చాలా సీక్రెటివ్ అయిపోయారు. అండ్ మీ దగ్గర ఏదో దాచిపెట్టడం, లేకపోతే అబద్ధాలు చెప్పడం ఇలాంటివి కూడా చేస్తున్నారండి. ఏదైనా సరే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ ఫైండ్ చేయాలి అనుకుంటున్న ప్రతిసారి మీకేంటంటే అవి దొరకట్లేదు. బట్ ఏంటంటే ఈ వ్యక్తులైతే మాత్రం మేనేజ్ చేస్తున్నారండి. మీకు కొన్ని తెలిస్తే రిస్క్ అని చెప్పి వాళ్ళేంటంటే ఏం చెప్పట్లేదండి. ఏం చెప్పకుండా కొన్ని చేసేస్తున్నారు. బట్ మీకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తి ఏదో చేస్తున్నారు మీ వెనక అని అనిపిస్తుంది కానీ అది మీకు అంత ప్రాబ్లమ్ అవ్వదు అనే ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తిని మీరు ఎక్కడో ట్రస్ట్ చేస్తున్నారండి ఇంకా. అండ్ ఈ వ్యక్తి కూడా మీ దగ్గర ఎందుకు ఏం చెప్పట్లేదు? అసలు వాళ్ళు మీ దగ్గర ఎందుకు అన్నీ దాస్తున్నారు అంటే ఒకటేనండి. మీ నుంచి వాళ్ళకేంటంటే ఆ కేరింగ్ లేకపోతే ఆ ఎఫెక్షను అన్నీ దొరికాయి కదా! సో,
ఇవన్నీ తెలిస్తే వాళ్ళు చేస్తున్నవి చెప్తే ఇంకా మీరు అవేమి ఇవ్వరు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. లైక్ ఏంటంటే మీరు వాళ్ళని ఎక్కడ వద్దనుకుంటారో, విడిచిపెట్టేస్తారో, లేకపోతే వాళ్ళని ఎక్కడ దూరం పెడతారో అని చెప్పి వాళ్ళేంటంటే మీకేం చెప్పట్లేదండి. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలి అంటే మీ నుంచి వాళ్ళకి ఆ అటెన్షన్ కావాలి. ఆ అటెన్షన్ కోసం అని చెప్పి వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా అని చెప్పి మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తారా అంటే చెయ్యరండి. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ అయితే అది కాదు. జస్ట్ సీక్రెటివ్‌గానే ఉండాలి అనుకుంటున్నారు. అండ్ మీరు కూడా వాళ్ళు అలా మిస్టీరియస్‌గా ఉన్నా సరే మీరేంటంటే వాళ్ళని క్వెషన్ చేయడం అలాంటివి చేస్తున్నా చెప్పకపోయినా వీళ్ళని కట్ చేయట్లేదు మీరు. వాళ్ళతో ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతోనే మళ్ళీ మాట్లాడుతున్నారు. వాళ్ళకే అన్నీ చెప్తున్నారు. సో, ఇలా కొన్ని జరుగుతున్నాయండి ఏదైనా సరే. మొత్తానికి నేనైతే ఇక్కడ ఒకటి చెప్పగలనండి. మీరు ఇలానే చేస్తుంటే మీకు కమింగ్ డేస్‌లో వచ్చే ఛాలెంజెస్ ఏంటో అర్థమవ్వవండి ఫస్ట్ థింగ్. మీరు ఈ సిట్యుయేషన్‌లో స్లోగా ట్రాప్ అయిపోతున్నారు అనేది మీరు రియలైజ్ అవ్వలేరని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి మీతో హానెస్ట్‌గా లేనప్పుడు, ఒక వ్యక్తి మీ దగ్గర ఏదో అంటే హైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మేబీ రేపనే రోజు మీరొక డేంజరస్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళొచ్చు ఈ వ్యక్తి వల్ల. అది మీకు తెలియకపోవచ్చు. ఈ వ్యక్తి మీకు కరెక్టా? కాదా? అంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే వీళ్ళు మీకు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తాను. మీకు తెలియకుండానే మీరేంటంటే ట్రాప్ అయిపోతున్నారు. ఈ సిట్యుయేషన్‌లో ఆర్ ఈ వ్యక్తితో. సో, దీని నుంచి మీరు మళ్ళీ బయటకి రావాలి అంటే అంత ఈజీగా రాలేరండి. సో, టైమ్ టు టైమ్ వీళ్ళేంటి అనేది మీరు వాచ్ చేస్తుండాలి. వాచ్ చేసి దాని పరంగా యాక్షన్ కూడా తీసుకోవాలి. అంతేకాని మీరు సైలెంట్‌గా ఉండి చూసి చూడనట్టుగా కొన్ని ఇగ్నోర్ చేస్తాము అనుకుంటే తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. డెఫినెట్‌గా మీకు ఈ రిలేషన్‌షిప్ కావాలి. ఈ వ్యక్తి ఉంటే బాగుంటుంది అనిపిస్తే పేషెన్స్‌తో వెయిట్ చేయొచ్చండి. కానీ ఇది అయితే టైం కాదు. ఎందుకంటే ఈ వ్యక్తి ట్రూ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత మీరు అలా చేస్తే బాగుంటుంది. నాకైతే ఇక్కడ క్లియర్‌గా వాళ్ళేదో దాస్తున్నారు అని అనిపిస్తుంది. మేబీ అదేంటో మీరైతే తెలుసుకోవాలండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ రిలేషన్‌షిప్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఏదో నార్మల్‌గా ఈ వ్యక్తిని మీరు ఫస్ట్‌లో చూసి వాళ్ళు అదే అనే ఒక కన్క్లూజన్‌కి వచ్చేసారు కాబట్టి మీకు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉంటాయి చాలా కామన్‌గా. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీరు చాలా నార్మల్‌గా ఉండాలండి. వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారో మీరు అలానే ఉంటేనే మీకు కొన్ని వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వద్దు, వీళ్ళకి దూరంగా ఉండండి, వీళ్ళని కట్ చేయండి అని నేను చెప్పను కానీ, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనే ఏంటంటే మీరు వీళ్ళని ట్రస్ట్ చేయకూడదండి. కొంత వీళ్ళని ఏంటంటే వాచ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. వీళ్ళు ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఇంకా బయటకి రాలేదు. అలా అని చెప్పి మీకు హార్మ్ చేస్తున్నారని నేను చెప్పను కానీ మేబీ మీరేంటంటే ఈ వ్యక్తితో టూ డీప్ అయిపోయిన తర్వాత, వీళ్ళకి బాగా అటాచ్ అయిపోయిన తర్వాత, వీళ్ళ మీద బాగా హోప్స్ పెంచుకున్న తర్వాత, కొన్ని మీకు తెలిసిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, మీ హార్ట్ కూడా బ్రేక్ అవుతుందండి. ఆల్రెడీ మీకు పాస్ట్‌లో జరిగిందదే. బట్ మీరు ఏంటంటే అక్కడితో గివ్ అప్ చేసినట్టు లేరు. మళ్ళీ కూడా ట్రై చేస్తున్నారు. ఏదైనా సరే నేనొకటి చెప్తాను వినండి. ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తితో ఉండాలి అనుకుంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకొని మాత్రం ఉండొద్దండి. ఎందుకంటే థింగ్స్ ఏ రోజైనా సరే మీకు కాంప్లికేటే అవుతాయి. మీరు అనుకున్నంత ఈజీగా అయితే సిట్యుయేషన్స్ ఉండవండి. ఎందుకో కానీ ఇక్కడ యూనివర్స్ ఒక సైన్ ఇస్తుంది. లైక్ ఏంటంటే వీళ్ళతో జాగ్రత్త, వీళ్ళని వాచ్ చేయండి అని. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అంటే వీళ్ళతోని ఒక ఫ్యాంటసీస్‌లో ఉండకుండా రియాలిటీ ఏంటి? అసలు ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఏం జరుగుతుంది? వాళ్ళు ఎంతవరకు మీతో హానెస్ట్‌గా ఉంటున్నారు? ఏం చెప్తున్నారో అన్నీ తెలుసుకోవాలండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ ప్రయారిటీస్ అనేవి కూడా మీకు తెలియాలి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇక్కడ మీకు ఈ వ్యక్తి ప్రయారిటీ అవ్వచ్చు కానీ, ఆ వ్యక్తి మీ దగ్గర ఏదైనా దాస్తున్నప్పుడు వాళ్ళు మీకు మరి ఫస్ట్ ప్రయారిటీ అవ్వరండి. మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ అవుతారు. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ మీరు హర్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైతే జరిగిందో మళ్ళీ జరుగుతుంది అనేది కూడా నిజమండి. సో, డెఫినెట్‌గా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీ నీడ్స్ ఏంటి? మీరేం కావాలనుకుంటున్నారు? అది మీకు దొరుకుతుందా లేదా? ఆర్ ఈ వ్యక్తి అది ఇవ్వగలరా లేదా? ఇప్పుడు కాకపోయినా అట్‌లీస్ట్ ఫ్యూచర్‌లో అయినా సరే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఇలా మీరేంటంటే కొన్ని తెలుసుకోవాలండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు సరైన వాళ్ళా? కాదా? అనేది తెలియాలి అంటే వీళ్ళు మీకేమిస్తున్నారు? అది మీకెంత హ్యాపీనెస్ ఇస్తుంది? లేకపోతే మీరిస్తుంది వాళ్ళకేమనిపిస్తుంది? ఇలా కొన్ని చూసుకోవాలండి. అవన్నీ మీరు కానీ కరెక్ట్‌గా కానీ అనాలిసిస్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఇప్పటికైతే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే వీళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు అని చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో మీ వెనక చేస్తున్నారు కాబట్టి.
అలా అని చెప్పి వీళ్ళని విడిచిపెట్టేయండి అని కూడా యూనివర్స్ చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఇరికించాలి అని అనుకోవట్లేదండి దేనిలో కూడాను. కాకపోతే మీరు ఈ వ్యక్తితో బాగా డీప్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడైనా సరే రేపనే రోజు మేబీ ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఇవి కరెంట్ ఎనర్జీస్ కాబట్టి, ఇప్పుడు ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం ఈ వ్యక్తి పరంగా యూనివర్స్ ఒకటే చెప్తుంది. అప్పుడే ఒక కన్‌క్లూజన్‌కి రావద్దు అని చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పాస్ట్‌లో మీకు జరిగింది. జరిగిన తర్వాత కూడా మీరేంటంటే వీళ్ళతో మాట్లాడుతున్నారు. మళ్ళీ అంటే వీళ్ళతోనేంటంటే మాట్లాడే ఛాన్స్ వస్తే మాట్లాడడానికి కూడా చూస్తున్నారని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే నేనొకటి చెప్తానండి. ఏది కూడా వెంటనే డిసైడ్ అయిపోకూడదండి. ఒక వ్యక్తి అనుకున్నప్పుడు ఏంటంటే ఆహ్, వాళ్ళని చాలా అనాలిసిస్ చేయాల్సుంటుంది. లేకపోతే చాలా అబ్జర్వ్ చేయాల్సుంటుందండి. ఎప్పుడైతే అలా చేస్తారో అప్పుడే ఒక కన్‌క్లూజన్‌కి రాగలుగుతారు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తిని మాత్రం ఎక్స్‌ట్రా వాచ్ చెయ్యండి. అంత ఈజీగా వీళ్ళని ట్రస్ట్ చేయొద్దు. వీళ్ళు ఏదైనా అడిగినా సరే అంత ఈజీగా వాళ్ళకి అది ఇవ్వొద్దు. అప్పుడే మీరేంటంటే ఒక సేఫ్ జోన్‌లో ఉంటారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరనుకుంటున్న వ్యక్తి సరైన వ్యక్తేనా కాదా? అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. ఈవెన్ నాకు తెలిసి ఈ వ్యక్తి కోసం వేరే వాళ్ళతో కూడా ఫైట్ చేయడం కానీ, లేకపోతే వేరే వాళ్ళతో కాంపీట్ చేయడం కానీ చేశారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తికి ఏంటంటే మీరు ఒక కంప్లీట్ లవ్‌ని ఇవ్వడానికి ట్రై చేశారు. లైక్ ఏంటంటే ఈ వ్యక్తి పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టారండి అంతే. మీకు మీరు ఫస్ట్ కాకుండా ఈ వ్యక్తే మీకు ఫస్ట్ అయ్యేంతలాగా లవ్ చేశారు. ఇక్కడ ఈ ఎంప్రెస్ కార్డ్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. మీ నుంచి ఎంత అంటే లవింగ్ ఎనర్జీ అనేది వాళ్ళకి వెళ్ళిందో. డెఫినెట్‌గా ఇక్కడ ఆ పాజిటివిటీ నాకు కనిపిస్తుందండి. అండ్ ఈ వ్యక్తి విషయంలో మీరు చేసింది కూడా సరైన పనే పాస్ట్‌లో. అండ్ ప్రెజెంట్ విషయానికి వస్తే ఎలా ఉంది అంటే, కొంత మీకు డౌట్స్ ఉన్నాయండి. ఈ వ్యక్తితోని అంటే మీరు ఆ రిస్క్ తీసుకోవచ్చా లేదా అని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషి మీద ఏదో ఒక చిన్న డౌట్ అయినా ఉంటుందండి. టైంతో పాటు వాళ్ళేంటి అనేది కొంచెం కొంచెంగా రివీల్ అవుతుంది. ఎవ్వరూ కూడా అంటే కంప్లీట్‌గా ఓపెన్ అప్ అయిపోరు ఫస్ట్‌కే. ఆర్ కొంతకాలం అయిన వరకు కూడా వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటి అనేది బయటకి రాదు. సో, అలా ఏంటంటే ఇంతవరకు అయితే మాత్రం మీరు వాళ్ళ ట్రూ సెల్ఫ్ ప్రకారం నోటీస్ చేసిందేంటంటే మనుషులు పర్సనల్‌గా అంత రాంగ్ పర్సన్స్ కాదు అని. సో, ఒకవేళ కానీ ఇది మీకు రెజోనేట్ అవుతుంది అంటే డెఫినిట్‌గా నేను మీకు ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి మీకు సరైన వ్యక్తే. వీళ్ళేంటంటే మీ లైఫ్‌లో ఉండొచ్చు. ఆర్ వీళ్ళకేంటంటే మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చండి. కొంత రిస్క్ అయితే తీసుకోవచ్చు. అండ్ పాస్ట్‌లో మీరు ఎలా అయితే ఈ వ్యక్తి కోసం ఎఫర్ట్స్ పెట్టారో అలానే పెట్టండి. ఒకవేళ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ కొంత ఆన్ అండ్ ఆఫ్‌లా ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లా ఉన్నా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులనేవి ఇనవైటబుల్ అండి. కానీ మీరు ఎప్పుడైతే అవి ఫేస్ చేయాలి, లేకపోతే ఓవర్‌కమ్ చేయడానికి రెడీగా ఉన్నారు అని మీరు డిసైడ్ అవుతారో, ఇంకా సిట్యుయేషన్స్ ఏంటంటే స్లోగా మీ ఫేవర్‌లో టర్న్ అవుతుంటాయి. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో బ్లాకేజెస్ లేవా అంటే బ్లాకేజెస్ కూడా ఉన్నాయి. లేవు అని నాకెక్కడా అనిపించట్లేదు. కాకపోతే ఇక్కడేంటంటే, మీరు ఈ వ్యక్తి పరంగా ఎక్స్‌ట్రా ఫోకస్ పెట్టాలండి. ఎక్స్‌ట్రా డిటర్మినేషన్‌తో ఉండాలి. లైక్ ఏంటంటే, వీళ్ళు మీకు కావాలి అంటే, కావాలి అంతే. వద్దు అంటే, వద్దు అనే ఆ టైప్ మైండ్‌సెట్‌లో ఉండాలి. అంతేకాని ఒక నిమిషానికి కావాలి, ఒక నిమిషానికి వద్దు అన్నట్టుగా ఉండకూడదు. సెకండ్ థింగ్ ఏంటంటే, స్లోగానే డెసిషన్స్ తీసుకోండి. ఈ వ్యక్తి విషయంలో మీరు తొందరపడిపోయి, స్పీడ్‌గా థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అని అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ మాట నేను చెప్తున్నాను. ఇక్కడ మీరు తొందరపడిపోయి అంటే ఇంకొంచెం స్పీడ్‌గా వెళ్ళిపోతే సాధించేదైతే ఏం లేదండి. దీనివల్ల మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ఇన్‌సెక్యూరిటీస్ పెరుగుతాయి. జెలస్ ఫీలింగ్ ఇంకొంచెం ఎక్కువవుతుంది. గ్రిడీనెస్ పెరుగుతుంది. సో, మీరేంటంటే రిలేషన్‌షిప్‌ని స్లోగా తీసుకువెళ్లారనుకోండి, ఇంకొంతకాలం వెయిట్ చేసి ఇంకొంత ఒకళ్ళనొకళ్ళు అంటే అబ్జర్వ్ చేసి అంటే కొన్ని డెసిషన్స్ తీసుకుంటే మంచిది. వీళ్ళెవరైనా మీకవ్వచ్చు. బట్ ఏంటంటే ఒకవేళ మీ రిలేషన్‌షిప్ పాస్ట్‌లో ఎలా వెళ్ళినా, ఎలా మీ ఇద్దరు ఉన్నా సరే ఇప్పుడు కొంత స్లో డౌన్ అయితే మంచిది. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఇంకొంచెం స్పీడ్ అయిపోయి, ఇంకొంచెం థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అనుకుంటే ఇది మేబీ రాంగ్ టర్న్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు
ఒకళ్ళకొకళ్ళు సరైన వాళ్ళా కాదా అని అనుకునే ప్రాసెస్‌లోనే ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయండి. రిలేషన్‌షిప్స్ అంటేనే ఎమోషన్స్. సో, డెఫినెట్‌గా ఇలాగ ఎమోషనల్ ఇన్వాల్వ్‌మెంట్ పెరిగిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, మీరే చిన్న మాట అన్నా సరే వాళ్ళకి కష్టంలా అనిపించొచ్చు. వాళ్ళే చిన్న మాట అన్నా మీకు కష్టంలా అనిపించొచ్చు. లేకపోతే ఇంకా ఇబ్బంది పెరగొచ్చు. వాళ్ళేంటంటే బయాస్డ్‌గా ఉంటున్నారు అని మీకు అనిపించొచ్చు. సో, ఇలా ఏంటంటే అనవసరమైనవన్నీ కూడా వస్తాయండి. ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం అవసరం. అండ్ రియాలిటీలో సిట్యుయేషన్స్‌ని కూడా అనాలిసిస్ చేసి డెసిషన్స్ తీసుకోవడం అయితే మంచిది. పర్సనల్‌గా అయితే ఈ వ్యక్తి మీకు కరెక్ట్ వ్యక్తే. అంటే మీకు సరిపోతారు. కాకపోతే ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే మాత్రం అంటే స్లో అయ్యి సార్ట్ ఔట్ చేసుకోవాల్సుంటుంది. మీరు అనుకున్న వెంటనే ఇవైతే సార్ట్ ఔట్ అవ్వవు. ఒకవేళ మీరు ట్రై చేసినా సరే ఇంకొంచెం నెగెటివ్ టర్న్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఆహ్, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు కొన్ని చెప్పిన తర్వాత వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలండి. వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వాళ్ళ మనసులో ఏముంది? అవి కూడా వినాల్సిన అవసరం ఉందండి. అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా మీరు వినాలి. ఎందుకంటే ఈ వ్యక్తి కరెక్ట్ వ్యక్తే అని నేను చెప్పినంత మాత్రాన వాళ్ళదే ఫీల్ అవ్వాలని రూల్ ఏం లేదు ఇక్కడ. మీరలా ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు కూడా అలా ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళకి మీరేంటో అర్థం కావాలి. మీ నుంచి వాళ్ళకేంటంటే పాజిటివిటీ రావాలి. ఇక్కడ మీరు పాజిటివిటీ ఇచ్చినంత మాత్రాన వాళ్ళకది రావాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మనం చేసే పనులు లేకపోతే చెప్పే మాటలు అందరికీ పాజిటివ్‌గానే అర్థం అవ్వాలి అని ఎక్కడా లేదండి. అది కొన్నిసార్లు నెగెటివ్‌గా కూడా పోర్ట్రే అవ్వచ్చు. బట్ నేను మీకు చెప్పేదేంటంటే ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేసి ప్రాక్టికల్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకోండి. అండ్ ఈ వ్యక్తితో కూడా స్పీడ్‌గా మూవ్ అవ్వాల్సిన పని లేదు. స్లోగానే థింగ్స్‌ని ముందుకు తీసుకువెళ్ళండి. కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాస్ట్ అయిపోతారండి. మీరు కానీ రాంగ్ స్టెప్స్ వేసినా లేకపోతే తొందరపడిపోయినా సరే. అండ్ ఆ వ్యక్తి ఉద్దేశాలు కూడా తెలుసుకోకుండా వాళ్ళ మనసులో ఏముందో కూడా తెలుసుకోకుండా మీరేంటంటే ఫోర్స్ చేసినా లేకపోతే కొంత మీ ఫేవర్‌లోనే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకున్నా సరే ఇదేంటంటే కాంప్లికేట్ అయిపోతుందండి. సో, మీరేం చేస్తారు అంటే కూల్‌గానే ఉండండి. అండ్ ఛాలెంజెస్ అనేవి ఇన్నోవేటబుల్ అండి. ఏ రిలేషన్‌షిప్‌లో అయినా ఛాలెంజెస్ ఒస్తాయి. ఏ రిలేషన్‌షిప్ కూడా స్మూత్‌గా సెయిల్ అవుతది అనుకుంటే అది పొరపాటే. సో, మీరేం చేస్తారు అంటే ఈ వ్యక్తి వల్ల ఇబ్బందులు పడుతున్నా సరే అవి మీరు ఓవర్‌కమ్ చేయగలరు అని ఫస్ట్ ట్రస్ట్ చేయండి. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఎక్కడైనా సరే అలాంటి మూవ్‌మెంట్స్ వస్తున్నాయి అంటే రిలాక్స్ అవ్వండి. అంటే లైక్ ఏంటంటే ఆ బ్రేక్ తీసుకోవడానికి ట్రై చేయండి. బ్రేక్ తీసుకున్నంత మాత్రాన ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతది. లేకపోతే ఇంకొంచెం ఇద్దరు దూరం అయిపోతారు అని కాదండి. సో, ఇంకొకటండి ఈ వ్యక్తి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళు అంటే ఏదైనా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తున్నారు. లేకపోతే వాళ్ళేవో కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు అని మీకు అనిపిస్తున్నట్టయితే, దాని పరంగా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. అక్కడ వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళ మైండ్‌లో ఏముంది అనేది ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని వాళ్ళొక డెసిషన్ తీసుకున్నారు, లేకపోతే వాళ్ళొక మాట చెప్తున్నారు అని చెప్పి మీరు ఆవేశపడిపోయి ఇంకా అంటే అక్కడ ఎలా పడితే అలా బిహేవ్ చేయొద్దండి. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా ఒక మాట చెప్తున్నప్పుడు వినాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దాని ప్రకారం మీరేంటంటే కొన్ని డెసిషన్స్ కూడా తీసుకోవాల్సుంటుంది. అలాంటి టైముల్లోనేంటంటే ఆవేశపడిపోతే ఏది రాదండి. ఇంకొంచెం ఆ వ్యక్తి ఏంటంటే దాని మీద స్టాండ్ అయిపోయి ఉంటారనమాట. సో, అలాంటప్పుడు మీకేమవుతుందంటే ఆ డెసిషన్ అనేది ఫేవర్‌గా లేదనుకోండి, కష్టమైపోతుంది. సో, ఇలాంటి వ్యక్తులతోనేంటంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. అంటే మీకైతే ఈ వ్యక్తితోని ఎలా ఉండాలి, ఎలా డీల్ చేయాలి అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాస్ట్‌లో అంటే మీరు ఈ వ్యక్తి కోసం చేసింది చూసినట్టయితే నాకర్థమవుతుంది. మీకు ఎంత క్లారిటీ ఉంది, మీరు ఎంత ఈ వ్యక్తి పరంగా ఎఫర్ట్స్ పెట్టారు అనేది. సో, నేను అందుకే ఎక్కువైతే మాట్లాడాలి అనుకోవట్లేదండి. ఎందుకంటే మీ సైడ్ నుంచి నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా ఎక్కడో కొన్ని హెసిటేషన్స్ ఉన్నాయి. కానీ డెఫినిట్‌గా ఈ వ్యక్తి రైట్ పర్సన్ అని మీకు కూడా తెలుసు. అంటే రీడింగ్ ద్వారా కూడా నేనైతే అది కన్ఫర్మ్ చేస్తున్నానండి. కాకపోతే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేవి సహజంగా ఉంటాయి కదా! అవైతే ఉన్నాయి. వీటిని మీరు పట్టించుకుంటే ఏమవుతుందంటే ఇంకొంచెం కాంప్లికేట్ అయిపోతుంది. బట్ ఏదైనా సరే కొన్నిటిని కూల్‌గా హ్యాండిల్ చేయండి సరిపోతుంది. అండ్ ఇంకా చూద్దాం అసలు. యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను మీకొకటే చెప్తున్నానండి. మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో కేర్‌లెస్‌గా ఉండొద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వ్యక్తికి మీరు బాగా సరెండర్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు.
కొంచెం ఎలా ఉంటారు అంటే, మీ డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేస్తూ, మీ బౌండరీస్ మీరు సెట్ చేసి మీరు కొన్ని చేయాల్సుంటుందండి. అంటే వాళ్ళకేంటంటే, ఆ లిమిట్స్ క్రాస్ అయ్యేలా చెయ్యొద్దు. మీరేం మాట్లాడాలి అనుకుంటున్నారో మీరు ఓపెన్‌గా మాట్లాడండి. అలా అని చెప్పి వాళ్ళు చెప్పింది కూడా వినాల్సిన అవసరం ఉంటుంది. బట్ వాళ్ళు చెప్పిన దాంతో మీరు 100% అగ్రీ అవ్వాలి, లేకపోతే అదే చెయ్యాలి అనైతే ఎక్కడా లేదండి. మీకేది నచ్చితే అదే చేయండి అల్టిమేట్‌గా. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు ఈ వ్యక్తి కోసం సాక్రిఫైసెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ నాకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఏదైనా ఒకటి చేసే ముందేంటంటే ఆలోచించుకొని చేయండి. రిస్క్ అయితే తీసుకోవచ్చండి. తీసుకోకూడదని నేను చెప్పను కానీ, అదేంటంటే ఆలోచించుకొని దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఎలా ఉంటాయో తెలుసుకొని తీసుకుంటే మంచిది. ఎందుకంటే అల్టిమేట్‌గా మీరు రిస్క్ తీసుకున్న తర్వాత ట్రాప్ అయిపోకూడదు కదా! మీరు ఇబ్బంది పడకూడదు కదా! అంటే మీరు తీసుకున్న రిస్క్ వల్ల మీరేంటంటే సేఫ్ జోన్‌లోనే ఉండాలండి. లేకపోతే మీకు ఒకవేళ అక్కడ ఇబ్బందిలా ఉన్నా సరే దాని నుంచి మీరు బయటకు రావడానికి మళ్ళీ మీకు ఈజీగా ఉండేలా ఉండాలి. అంతేకానీ మీరేంటంటే అందులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెలా బయటికి రావాలి అని ఇబ్బంది పడినట్టు ఉండకూడదు. సో, నేను మీకొకటే చెప్తున్నానండి. ఇక్కడ మీ మైండ్‌ని మీరు ఎలా యూజ్ చేస్తారో దాన్ని బట్టి ఈ సిట్యుయేషన్స్ అన్నీ మారతాయండి. అప్పుడే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కొంచెం అంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. మేబీ థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇద్దరి మధ్యలో కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఫ్యూచర్‌లో ఇది అంటే ఒక ఫ్రెష్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే బెటర్‌మెంట్ అయితే నాకు కనిపిస్తుందండి. కాకపోతే మీరు బెటర్‌ని ఫేస్ చేసే ముందు కొన్ని వర్స్ థింగ్స్ కూడా జరుగుతాయి. అవి జరగవు అని చెప్పడానికి లేదు. బట్ అవి జరిగితేనే బెటర్‌మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. అది కూడా నేను మీకు చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు అనుకుంటున్న వ్యక్తి సరైన వ్యక్తా కాదా మీకు? ఆర్ ఈ వ్యక్తి అసలు కరెక్టా కాదా? చూద్దాం అసలు. యూనివర్స్ మీకేం చెప్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తితోనేంటంటే మీరొక హ్యాపీ ఎండింగ్‌ని ఎక్స్‌పెక్ట్ చేశారండి. పాస్ట్‌లో చూసినట్టయితే ఈ వ్యక్తితో మీకు చాలా మంచి రిలేషన్‌షిప్పే ఉంది. ఇద్దరి మధ్యలో కూడా ఆ కనెక్షన్ అనేది చాలా బాగుందని చెప్పొచ్చు. లైక్ పాజిటివ్‌గా ఉన్నాయి కార్డ్స్ అయితే. బట్ ఎందుకో కానీ మీ ఇద్దరి మధ్యలో ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు అని నాకనిపిస్తుందండి. సో, దీనివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. అంటే ముందంత బెటర్‌గా అయితే రిలేషన్‌షిప్ లేదు. బట్ కొంత గ్యాప్‌నయితే నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. సో, ఇప్పుడు మీకేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. అంటే మీరు ఏం చేసినా సరే ఆ వ్యక్తికి అంటే రాంగ్‌గా అర్థమవుతుంది. సో, ఇలా రాంగ్‌గా అర్థమవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్యలోని కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయండి. ఎందుకంటే మీరు చేసే పనులేంటంటే మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయి. బట్ ఆ వ్యక్తికి అవి కరెక్ట్ అనిపించట్లేదు. అండ్ వాళ్ళు చేస్తున్నవి వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తున్నాయి. అది మీకు కరెక్ట్ అనిపించట్లేదు. ఇలా ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని ఆ వ్యక్తికి ఎలాంటి ప్యాషన్ ఉందో మీకు అలాంటి ప్యాషనే ఉంది. బట్ ఇక్కడ ఇంకొకళ్ళ ఇన్వాల్వ్‌మెంట్‌తోని అది కొంత తగ్గిందని చెప్పొచ్చండి. మీరేంటంటే డెస్పరేట్ అయిపోతున్నారు. ఈ వ్యక్తితో థింగ్స్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అని. సో, థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే అది పెద్ద కష్టమేం కాదు కానీ, అంటే వ్యక్తి మెంటల్ స్టేట్‌ని కూడా స్టడీ చేయాల్సుంటుందండి. అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకొని యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ మీకేది కరెక్ట్ అనిపిస్తుందో అది మీరు చేస్తే, ఆ వ్యక్తికి అది కరెక్ట్ అనిపించకపోవచ్చు. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే పాస్ట్‌లో జరిగిపోయిన వాటిని విడిచిపెట్టండి. ఇక్కడి నుంచైనా సరే ఈ వ్యక్తిని మీరు ఒక కొత్త పర్స్‌పెక్టివ్‌లో చూడండి. నాకైతే ఈ వ్యక్తి మీకు కరెక్ట్ కాదు అని ఎక్కడా అనిపించట్లేదు. వీళ్ళు మీకు కరెక్ట్ వ్యక్తులే. ఎందుకంటే మీకే అది అర్థం అవ్వాలి. పాస్ట్‌లో వాళ్ళతో మీకున్న కనెక్షన్ బట్టి ఆర్ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్‌స్టాండింగ్ బట్టి. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ చేస్తున్న వే అయితే కరెక్ట్‌గా లేదండి. అంటే ముందు మీరు పాస్ట్‌లో జరిగిన ఈ ఎక్స్‌పీరియన్సెస్ కానీ, అంటే అవి గుడ్ అయినా, బ్యాడ్ అయినా ఇవన్నిటిని రిలీజ్ చేయండి. ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుగా ఒక కొత్త రిలేషన్‌షిప్‌లా అనుకోండి. అనుకోని ఈ వ్యక్తితోనేంటంటే మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతూ ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఎక్కడైతే
ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ నోటీస్ చేశారో అక్కడి నుంచి కూడా ఇది కొంత మారిపోయిందండి. సో, మీరేంటంటే రిలేషన్‌షిప్‌కి కంటిన్యూషన్ అనుకుంటున్నారు. అలా కంటిన్యూషన్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ వ్యక్తి మిమ్మల్ని జడ్జ్ చేయడం, మీరు ఈ వ్యక్తిని జడ్జ్ చేయడం, ఇద్దరి మధ్యలోని కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్రియేట్ అవ్వడం. అంటే ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. కాకపోతే ఇంకొంచెం ఎక్కువ అవుతుందని చెప్పొచ్చండి. ప్లస్ మీరేంటంటే ప్రిటెండ్ చేసుకుంటూ ఉండడం, ఈ వ్యక్తిని ఎలా అయినా ప్లీజ్ చేయాలి అని చెప్పి మీరేంటంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేయలేక, లేకపోతే మీ మనసులో మాటలనేవి ఓపెన్‌గా చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ అలా ఉండాల్సిన అవసరం లేదండి. మీరేంటంటే కూల్‌గా ఉండండి. ఈ వ్యక్తిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో మీరు అలానే ట్రీట్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని కొంత డిస్టెన్స్‌లో పెడితే మీరు కూడా పెట్టండి. అంతేకాని ఆ వ్యక్తితో మాట్లాడకపోతే ఉండలేము, లేకపోతే ఆ వ్యక్తి దూరంగా ఉంటే ఉండలేము అని కాదు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తే మీరు అలా ట్రీట్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా ట్రీట్ చేస్తుంటారో వాళ్ళకి కూడా తెలియాలి కదండీ! ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఎలా ఉంటుందో. మీ నుంచి వాళ్ళకి అటెన్షన్ దొరుకుతుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, దొరుకుతుంది కదా అనే ఫీల్‌లో ఉంటారు. లేకపోతే ఎప్పుడైనా సరే వీళ్ళుంటారు. ఎప్పటికైనా సరే వెయిట్ చేస్తుంటారు అనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎక్కువవుతుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ సఫర్ అయ్యేది మీరు, వాళ్ళు కాదు. ఈ సిట్యుయేషన్ అనేది అంటే మీ ఫేవర్‌గా టర్న్ అవ్వాలి. లేకపోతే ఈ ఫేజ్ అనేది ఒక ఎండ్‌కి రావాలి. అంటే ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఏమైనా ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా ఇవన్నీ ఎండ్‌కి రావాలి అంటే మీరేంటంటే వాళ్ళ మీద ఆ అటెన్షన్ అనేది ఎక్కువ చూపించకూడదండి. మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మీ లిమిట్స్ ఏంటనేది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి పరంగా మీరు ఎక్కువ అటాచ్‌మెంట్ పెంచుకున్నా ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. సో, ఇది ఏ రోజైనా కాంప్లికేటెడే. అలా అని చెప్పి మీతో మీరు హానెస్ట్‌గా ఉండండి. మీకసలు ఏం కావాలి అనేది మీరు తెలుసుకోవడంలో తప్పు లేదండి. అండ్ మీకు కావాలి అనుకున్న దాని కోసం మీరు ఫైట్ చేయడంలో కూడా తప్పు లేదు. కాకపోతే దాని ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మీకు తెలియాలి. మీరు ఆలోచించుకోవాలండి. టైమ్ టు టైమ్ మీరు చేసే పనులు కానీ, మీరు కావాలనుకుంటున్నవి కానీ, లేకపోతే ఆ వ్యక్తి మీకు చేస్తుంది కానీ, లేకపోతే అంటే మీ సిట్యుయేషన్ బట్టి మీరేంటంటే అలాగా అనాలిసిస్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. మీరు రైట్ అనుకుంటుంది రాంగ్ అవుతుంది ఫస్ట్ థింగ్. మీరు ఎప్పుడు ఇలా చేస్తే అవుతుంది అనుకుంది కూడా అవ్వట్లేదు. దానికి ఇంకేదో జరుగుతుంది. ఇలా జరుగుతున్నాయి అంటే మీ ఆలోచనలు కరెక్ట్‌గా లేవు అని అర్థం. సో, మీరేంటంటే ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా ఈ వ్యక్తితోని అంటే థింగ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి బెటర్‌గా అనుకున్నా సరే అనాలిసిస్ చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. ఒక రిలేషన్‌షిప్‌లో ఒక బ్రేక్ అనేది రాకూడదు ఫస్ట్ థింగ్. ఆ బ్రేక్ వచ్చింది అంటే ఇంక బ్రేక్స్ వస్తూనే ఉంటాయి. అవి రాకూడదు అంటే డెఫినిట్‌గా ఆ వ్యక్తి ఎంతవరకు కరెక్టు, మీరెంతవరకు కరెక్టు అనేది కూడా తెలుసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో, మీరు ఎప్పుడైతే ఇలా అనాలిసిస్ చేస్తుంటారో మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అప్పుడు కూడా మీరేంటంటే కొన్ని గొడవలు రాకుండా, లేకపోతే కొంత గ్యాప్ రాకుండా అంటే ఆపగలుగుతారు. సో, ఇదైతే ఇక్కడ అవసరం అండి. బట్ పర్సనల్‌గా అయితే ఈ వ్యక్తి ఒక రాంగ్ పర్సన్‌లా అనిపించట్లేదు. అండ్ మీకు కూడా ఈ వ్యక్తి కరెక్ట్ కాదు అని ఎక్కడ యూనివర్స్ అయితే చెప్పట్లేదండి. సో, ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఈ రిలేషన్‌షిప్ అనేది స్లో అండ్ స్టడీ ప్రోగ్రెస్ అండి. మీరు తొందరగా అయిపోవాలి అనుకుంటే అయిపోదు. బట్ ఏదైనా సరే థింగ్స్ అయితే ఫాస్ట్‌గానే మూవ్ అవుతున్నాయి. మరీ అంత స్లోగా కూడా ఏం లేవు. కాకపోతే నేను మీకొకటి చెప్తాను. కొంత మీకు ఫోకస్ కూడా అవసరం అండి. నేను ఇప్పుడే చెప్పాను. అనాలిసిస్ చేస్తుండాలండి అని. రెండవదేంటంటే మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు కూడా టూ డీప్‌గా మీరిలా అనుకుంటున్నారు, అలా కోరుకుంటున్నారు అని చెప్పొద్దండి. జస్ట్ ప్లెయిన్‌గా పైన చెప్పండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్‌ప్రెస్ చేసిన తర్వాత కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెట్టడం, లేకపోతే వాళ్ళకి అర్థమవ్వక వాళ్ళేంటంటే మీకొక పాజిటివ్ ఆన్సర్ ఇవ్వకపోవడం ఇలాంటివి చేస్తే మీరు కూడా హర్ట్ అవుతారు. అక్కడ మీ ఇగో కూడా మళ్ళీ హర్ట్ అవ్వడం, మళ్ళీ ఇద్దరి మధ్యలో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ రావడం, ఒకళ్ళనొకళ్ళు జడ్జ్ చేసుకోవడం జరుగుతుంటాయి. సో, మీరేంటంటే మీ ఫీలింగ్స్‌ని ఓవర్‌గా ఎక్స్‌పోజ్ చేయకుండా, లేకపోతే మీరు అంతలాగా ఎక్స్‌ప్రెస్ చేయకుండా కానీ ఉంటే, కొంచెం థింగ్స్ బెటర్ అవుతాయండి. స్లోగా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అంత హానెస్ట్‌గా అన్నీ చెప్పియాల్సిన అవసరం లేదు. కొంత చెప్పండి, కొంచెం మాట్లాడండి. ఎక్కువ మాట్లాడేసి ఎక్కువ సాధించేదేం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక వ్యక్తి మీ ఇద్దరి మధ్యలో ఉన్నారు బ్యారియర్ లాగా. ఆ వ్యక్తి సైడ్ అయితే తప్ప వీళ్ళు ఏంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయలేరు. అలా అని చెప్పి ఒక థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారు అని నేను చెప్పను కానీ, ఏదైనా సరే పాస్ట్ ఎఫెక్ట్ అనేది మాత్రం వీళ్ళ మీద ఉంది అని చెప్పొచ్చండి. సో, దీనివల్ల ఏంటంటే
మీరు కొంత స్లో డౌన్ అవ్వాల్సుంటుంది. మీరు అంటే ఆ పాస్ట్‌లో ఇద్దరి మధ్యలో ఉన్న ఆ లవ్‌ని లేకపోతే ఆ ఎఫెక్షన్‌ని ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఫ్యూచర్‌లో అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే స్లో డౌన్ అవ్వడమే మంచిదండి అన్ని రకాలుగా. సో, ఆల్‌మోస్ట్ నాకేమనిపిస్తుందంటే 3 కార్డ్స్‌కి ఎనర్జీస్ అనేవి సిమిలర్‌గా ఉన్నాయి. మేబీ వ్యక్తులేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోకుండా స్లో డౌన్ అయితే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. అండ్ నాకెందుకో కానీ ఈరోజు రీడింగ్ చేసిన తర్వాత ఒకటి అర్థమైందండి. ఏ వ్యక్తి ఎవరికీ కరెక్ట్ కాదు. ఏ వ్యక్తి ఎవరికీ రాంగ్ కాదు. అదేంటంటే వ్యక్తుల అండర్‌స్టాండింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, అందుకే యూనివర్స్ ఏం చెప్పింది అంటే వీళ్ళు రాంగు, వీళ్ళు రైట్ అని కాదు. థింగ్స్ వర్కౌట్ అవ్వాలంటే స్లో డౌన్ అవ్వాలి. చాలా తెలుసుకొని స్టెప్స్ వెయ్యాలి అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. మేబీ ఇదేంటంటే అందరికీ వర్తిస్తుంది. సో, మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీ సిట్యుయేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్ ఏంటి అనేది కూడా మీకు అంటే మెయిన్ ఎక్కడున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది అనే ఆ క్లారిటీ అయితే మెయింటైన్ చేయగలుగుతుంటారు. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.